హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం పోస్ట్ చేసిన వీడియో వేరొకరు వారి ఛానల్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారా, అసలు ఎన్ని ఛానల్లో మనం పెట్టిన వీడియోస్ అంటే సేమ్ వీడియోస్ ఎంతమంది వారి ఛానల్లో పెట్టుకున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పక్కన కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ సి సింబల్తో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మ్యాచెస్, అంటే మన వీడియోస్ వేరొకరి ఛానల్లో ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నా ఛానల్కి సంబంధించి ఏ వీడియోస్ కూడా వేరే ఛానల్ లేవు, అలాగే వేరొకరి ఛానల్లో వీడియోస్ కూడా నా ఛానల్ లేవు. కాబట్టి ఇక్కడ నైస్ వర్క్ అని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆప్షన్లోకి వెళ్తే రిమూవల్ రిక్వెస్ట్, ఒకవేళ మన ఛానల్లోని వీడియోస్ వేరొకరి ఛానల్లో ఉన్నాయనుకోండి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి. సో అవగానే అంతకుముందు నా ఛానల్లో ఒక వీడియో వేరొకరు పోస్ట్ చేశారు. సో నేను ఇక్కడ రిమూవల్ రిక్వెస్ట్ పెట్టాను. వారి ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ కూడా వేశాను. సో ఇలా కాపీరైట్ స్ట్రైక్స్ వేస్తే మనం ఏ ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ వేసామో ఆ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఏదైనా ఛానల్ వేరొకరి కంటెంట్ పెట్టుకుంటే వారు కనుక మన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైక్ వేస్తే అది కూడా ఒకసారి కాదు, 2 టైమ్స్ కాదు, 3 టైమ్స్, ఇలా 3 సార్లు కనుక రిపీటెడ్గా జరిగితే మీ ఛానల్ అనేది టర్మినేట్ అయిపోతుంది. సో గుర్తుంచుకోండి. కాబట్టి మీరెవరు కూడా వేరొకరి కంటెంట్ అనేది యూజ్ చేసుకోకండి. వారు మనకు తెలియకుండానే కాపీరైట్ స్ట్రైక్ వేసే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.